జమ్మూ కాశ్మీర్లోని పాల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నిమిషం పాటు సభలో మౌనం పాటించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ 1 అని కేసీఆర్ అన్నారు. 1956లో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మనసంతా విషయాన్ని నింపుకుని మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను విలన్లా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని పొంగులేటి సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. నక్సల్స్ లో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావును సీఎస్గా నియమించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన రోడ్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని అధికారులకు చంద్రబాబు వివరించారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. అనంతరం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారని సీఎం తెలిపారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న గర్వం, దర్పం పోలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలని అమలు చేస్తుందని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని విలన్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, సోనియా గాంధీ లేకపోతే 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ రాకపోయేదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మంటలు అంటుకుని గుడిసెలు దగ్ధమై నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు డిమాండ్ చేశారు. హైత్నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామ పరిధిలో పేదలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ సుమారు 300కు పైగా గుడిసెలు దగ్ధమయ్యాయని, బీద ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న నిరుపేదలకు ఇది పెద్ద నష్టమే అని ఎమ్మెల్యే అన్నారు. సంఘటన గురించి తెలిసి ఇక్కడకు వచ్చి వారికి సహాయం చేసిన పోలీసులు, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుంతకల్ పట్న శివారు ప్రాంతంలోని రైల్వే వంతెన వద్ద ఎంఆర్పీఎస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గుంతకల్ నుండి కారులో తన కుమారుడితో కలిసి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో టిప్పర్తో ఢీకొట్టి మారణ ఆయుధాలతో దాడి చేసి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న చిప్పగిరి లక్ష్మీనారాయణను పోలీసులు స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిప్పగిరి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న కుమారుడు వినోద్పై దాడి చేయకపోవడం గమనార్హం.
సత్యసాయి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమందేపల్లిలో రైతు అశ్వర్థ నారాయణకు చెందిన వరి, శనిగ పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మూగ జీవాలు తినే దానాకు నిప్పట్టించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల రూపాయలు నష్టపోయామని యజమాని వెల్లడించారు. అధికారులు తనకి న్యాయం చేయాలని అశ్వర్థ నారాయణ కోరారు. గడిచిన 11 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాలలో దూసుకెళ్తోందని మంత్రి సుభాష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా జరగలేదని ఆరోపించారు. వెంటిలేటర్పై ఉన్న ప్రభుత్వాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకునే విధంగా ఉందన్నారు. తల్లికి వందనం మే నెలలో ప్రారంభం అవుతుందని తెలిపారు. నిరుద్యోగి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని, ముఖ్యంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ఎంతకైనా తెగిస్తారా అంటూ ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ పై వీడియోలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టయింది. కొట్టేసిన నగదును క్రిప్టోగా మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా క్రిప్టో కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మాస్టర్ మైండ్ సాంబా సహా 9 మందిని అరెస్టు చేసి 65 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీ సీజ్ చేసినట్లు వెల్లడించారు. 132 డమ్మీ అకౌంట్లు ఓపెన్ చేయించి 200 కోట్ల రూపాయల వరకు లావాదేవీలను ముఠా జరిపినట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎయిర్పోర్టు కార్యాలయానికి ఒక ఈమెయిల్ అందిందని, విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సందేశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు భద్రతా సంస్థలను అప్రమత్తం చేసిన ఎయిర్పోర్టు కార్యాలయం తెలిపింది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తక్షణమే అదనపు భద్రతా బలగాలను మోహరించారు. విమానాశ్రయంలోని అన్ని టెర్మినళ్లను, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనన్పల్లి వద్ద 2 కార్లు ఢీకొని 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు కర్ణాటకలోని గగునాపూర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శన అనంతరం తిరిగి వస్తూ ఉండగా చిట్లపల్లి, యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లూరు జిల్లా కొత్తడ గ్రామం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్టు అధికారులు దాడి చేశారు. గంగవరం మండలం అటవీ ప్రాంతం నుండి అక్రమ కలపతో వెళ్తున్న 3 వాహనాలను పట్టుకున్నారు. పట్టుబడిన 3 వాహనాలను కలపతో సహా సూదికొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా కలప రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్టు అధికారులు హెచ్చరించారు. పాల్గామా ఉగ్రదాడికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపోర్టర్స్ కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ చేపట్టారు. అనంతరం మృతులకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. సందర్శకులను విచక్షణ రహితంగా కాల్చి 28 మందిని పొట్టన పెట్టుకున్నారని, ఈ దాడులు అత్యంత దారుణమని వారు అన్నారు. దేశ ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ చర్యలను ఖండించి దేశ ప్రజలంతా ఒకతాటిపైకి వచ్చి ఉగ్రవాదం ఎదుర్కోవాలని వారు కోరారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ చేసిన విమర్శలను రాజాసింగ్ తప్పుపట్టారు. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని ఆయన కొట్టిపారేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని దేవుడంటూ ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ ఇప్పుడు నిధుల విషయంలో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో తాను నిధుల గురించి ప్రశ్నించినప్పుడు కూడా కేసీఆర్ తప్పుడు సమాధానాలు ఇచ్చారని రాజాసింగ్ గుర్తు చేశారు. హైదరాబాద్లోని 2 రోజుల పాటు నిర్వహించిన భారత సమ్మిట్ 2025 గ్రాండ్ సక్సెస్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ గొప్పతనానికి చాటేలా భారత సమ్మిట్ కొనసాగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత సమ్మిట్ ను నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయడానికి భారత సమ్మిట్ ఓ వేదికగా ఉపయోగపడిందన్నారు. భారత సమ్మిట్ కు 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిపి మొత్తంగా 450 మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు సమావేశమై హాజరై తమ అనుభవాలను పంచుకోవడం జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయిందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుండి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అడుగడుగునా పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించిందన్నారు. సభాస్థలికి కార్యకర్తలు చేరకుండా 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. పాలకొల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలోని పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. మండుటెండలో సైతం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గత జగన్ పాలనలో నిలిచిపోయిన పనులను మళ్లీ గాడిలో పెట్టి పూర్తి చేస్తున్నామని తెలిపారు. అందుకు వారం వారం సమీక్షల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం, గౌడశెట్టి బలిజ సామాజిక భవనం, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ఎన్టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం ఉద్యానవనం, కైలాసవనం తదితర అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య రాకపోకలపై విధించిన ఆంక్షలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాకిస్తానీ భర్తలను వివాహం చేసుకున్న భారతీయ మహిళలు తమ పిల్లలతో సహా పాకిస్తాన్కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా సరిహద్దు అధికారులు వారిని నిలిపివేశారు. భారత పాస్పోర్టు కలిగి ఉండడమే ఇందుకు కారణంగా మారింది. దీంతో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన పిల్లలు, కట్టుకున్న భర్తలు, తల్లులను ఇక్కడే వదిలి భారంగా పాక్కు పయనమయ్యారు. పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దు వద్ద ఈ హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టైమ్ వీసాలు ఉన్నాయని గుర్తించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న 8 మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారీ చేశారు. మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు విధించారు. పాకిస్తానీలు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్తున్నారు. వాఘా, అటారీ బోర్డర్ కు చేరుకుంటున్నారు. ఇక బోర్డర్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖేరేశ్వర్ చౌరహా సమీపంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ కాన్వాయ్పై కర్నీ సేనకు చెందిన సభ్యులు దాడి చేశారు. గభానా టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై టైర్లు విసిరారు. దీంతో కాన్వాయ్లోని అనేక కార్లు ఢీకొని దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెకుట్ట కొండలపై నక్సలైట్ గుహను పోలీసులు గుర్తించారు. గుహ చాలా పెద్దది, లోతుగా ఉందని, 1000 మంది నక్సలైట్లు ఇక్కడ సులభంగా దాక్కునే విధంగా ఉందని పోలీసు బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుహ లోపల వెనక వైపు ఉన్న రాళ్ల మధ్య ఒక ఇరుకైన సొరంగం కూడా ఉందని చెప్పారు. ఇది నేరుగా కొండకు అవతలి వైపునకు దారితీస్తుందని తెలిపారు. ఇక్కడ నుంచి ఏ వ్యక్తి అయినా ఒక వైపు నుంచి మరొక వైపునకు సులభంగా
వెళ్లవచ్చని చెప్పారు. అంతేకాకుండా కొండలోని రాళ్ల నుండి కూడా నీరు బయటకు వస్తుందని అన్నారు. గుహలో శివలింగం ఉందని, దానిపై సింధూరం పూసినట్లు ఉందని తెలిపారు. అయితే ఇక్కడ ఉంటున్నది నక్సలైట్లా లేక ఆదివాసీ ప్రజల అనేది తెలియరాలేదని చెప్పారు. పోలీసు బలగాలను చూసి ముందే అప్రమత్తమై మావోయిస్టులు ఖాళీ చేసి వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. చెన్నై ఎయిర్పోర్టుకి పెను ప్రమాదం తప్పింది. చెన్నై ముంబై ఇండిగో విమానం వెనుక టైరు పేలింది. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నానని, తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. 5.9 కోట్ల రూపాయలు ప్రమోషన్ కోసం తీసుకున్న వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. పహల్గాం దాడి తర్వాత తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఏపీకి బిగ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. నేడు ఏపీలో పలు చోట్ల వడగళ్లతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులు, భారీ ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 51, కృణాల్ పాండ్యా 73 హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.